తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి యూట్యూబర్ వైష్ణవికి సంబంధించిన హత్య జరిగినటువంటి సంఘటనా స్థలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాదాపూర్ గ్రామం. ప్రస్తుతం నేను హత్య జరిగినటువంటి ఈ ఇంటి దగ్గరే ఉన్నాం. ప్రస్తుతం ఈ ఇల్లు వైష్ణవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు. వైష్ణవి ఇక్కడే పుట్టి పెరిగింది. అయితే హరిబాబును పెళ్లి చేసుకున్న తర్వాత హరిబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వైష్ణవి తల్లిదండ్రులు ఇక్కడే వాళ్ళని ఉంచి ఇల్లరికం లాగా ఇక్కడే వాళ్ళని చూసుకునేటువంటి పరిస్థితి. అసలు హత్య ఎక్కడ జరిగింది, ఏ గదిలో జరిగిందో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది వైష్ణవికి సంబంధించినటువంటి తండ్రి, అంటే ఆ తండ్రికి సంబంధించిన షాప్ ఇది. ఆయన ఇక్కడే షాపును నడుపుకుంటూ కూడా వాళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి నేరుగా మనం ఈ ఇల్లు చూడవచ్చు. ఇది 2 అంతస్తుల భవనం. రీసెంట్ గానే వీళ్ల కోసమే, అంటే వైష్ణవి కోసమే ఇంకొక అంతస్తును కూడా నిర్మిస్తున్నారు. వైష్ణవితో పాటు 2 అన్నలు కూడా ఉన్నారు. ఆ 2 అన్నలు కూడా వీళ్ళు హైదరాబాద్ లో అంటే ఉద్యోగం చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ కేవలం వైష్ణవి ఉంటుంది. వైష్ణవి రీసెంట్ గా పెళ్లి చేసుకున్నటువంటి హరిబాబు వీళ్ళు ఉంటారు. ఒకసారి ఇంటి లోపలికి మనం వెళ్దాం. సంఘటనా స్థలం, అంటే హత్య జరిగినటువంటి సంఘటనా స్థలానికి సంబంధించిన గది ఇదే. ఎస్, ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ తాళం వేసింది ఈ గదిలోనే. అంటే వైష్ణవి చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వైష్ణవి ఇక్కడే తమతోనే ఉండాలనేటువంటి ఉద్దేశంతో బయట వేరే ఇంటిని కూడా తీసుకోకుండా తమ ఇంటిలోనే ఒక గదిని కేటాయించి ఇద్దరిని ఇక్కడే ఉంచేటువంటి పరిస్థితి ఉంది. తాళం వేసేస్తున్నారు ఇక్కడ. చూడవచ్చు, అంటే పోలీసులు లోపల ఉన్నటువంటి క్లూస్ కోసం, అదే వేరే ఇతర ఆధారాల కోసం దీన్ని లాక్ చేయడం జరిగింది. సరిగ్గా రాత్రి 12 గంటలు ఆ సమయంలో గొడవ జరిగింది. ఈ గదిలోనే వైష్ణవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. ఇద్దరు కూడా గొడవ పడుతున్నటువంటి సందర్భంలో మధ్యలో అర్ధరాత్రి సమయంలో వైష్ణవి తండ్రి వచ్చి తలుపు తట్టడం జరిగింది. ఏం జరిగింది అనేటువంటి వాళ్ళని అడిగిన వెంటనే ఆ తర్వాత చప్పుడు కాకపోవడంతో మళ్ళీ ఎలాంటి గొడవలు లేవులే, కొత్తగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య సహజంగానే గొడవలు ఉంటాయనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు పట్టించుకోకుండా తిరిగి ఈ గదిలోకి వైష్ణవి తల్లిదండ్రులు వెళ్ళిపోవడం జరిగింది. ఈ గదిలోకి అయితే మళ్ళీ సరిగ్గా 6 గంటల సమయంలో హరిబాబు ఈ గదిలో నుంచి లోపలికి వచ్చి, అంటే ఇక్కడ ఈ గది లోపలే వైష్ణవిని తనతో పాటు తెచ్చుకున్నటువంటి కత్తితో నుదుటి మీద, అదేవిధంగా చేతి మీద కూడా అటాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత గొంతు నులిమి చంపాడు అనేటువంటి ప్రాథమికంగా వస్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఆ తర్వాత సరిగ్గా 4 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తుంది. 4 గంటల నుంచి కూడా ఉదయం 6:30 వరకు కూడా, అంటే తన ప్రాణం పోయేంత వరకు కూడా గది లోపల ఒక గర్భవతి, తన భార్య, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఇలా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కూడా ఆ కర్కశకుడికి తనను కనీసం ఆవేశంలో జరిగినా లేదంటే వేరే పథకం ప్రకారం ఈ హత్య జరిగినా కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి భార్యను చూస్తూనే అక్కడే ఉండి ప్రాణం పోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇలా బయటకు వచ్చి తాపీగా అందరిలాగే బయటకు వచ్చినటువంటి హరిబాబు ఏ మాత్రం అనుమానం లేకుండా భార్య శవం లోపల అక్కడ భార్యని హత్య చేసి, గర్భవతిని హత్య చేసి ఇక్కడకు బయటకు వచ్చి ఇక్కడ ఎవరికి అనుమానం రాకుండానే తను పళ్ళు తోముకొని బ్రష్ చేసుకొని ఫేస్ అలా వాష్ చేసుకొని ఎవరికి అనుమానం లేకుండా బయట ఉన్నటువంటి బైక్ వేసుకొని తాపీగా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే వైష్ణవికి సంబంధించిన తల్లిదండ్రులు నార్మల్ గానే రాత్రి ఏదో చిన్నపాటి గొడవ జరిగి ఉంటుంది, ఏం ఇబ్బంది లేదులే, అల్లుడు కూడా హరిబాబు నార్మల్ గానే బయటకు వెళ్ళిపోతున్నాడు అని అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. కానీ అనుమానం నార్మల్ గా ఎంతసేపటి కూడా వైష్ణవి బయటకు రాకపోవడంతో తలుపు తట్టి బయటకి రావాలని పిలవడంతో వైష్ణవి నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా డోర్ తీసి లోపలికి వెళ్లారు. ఆ గదికి సంబంధించినటువంటి కిటికీలు ఇవే. ఇక్కడే పోలీసులందరూ కూడా మొత్తం అంతా కూడా సీజ్ చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కడ కూడా సౌండ్ రాకపోవడంతో అప్పుడు చూశాక రక్తపు మడుగులో పడిపోయినటువంటి వైష్ణవుని చూసి తల్లి తండ్రి అందరూ కూడా షాక్ గురయ్యారు. అప్పటికే హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. రక్తపు మడుగులో ఉన్నటువంటి వైష్ణవుని తీసుకుని వెంటనే నేరుగా ఇక్కడి నుంచి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా వైష్ణవి మృతి చెందినట్టుగా చెప్పడం జరిగింది. ఈ సాదాసీద ఈ ఊరు ఒక చిన్న ఊరు. మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక చిన్న ఊరు, చిన్న గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవి ఈ ఇంటి నుంచే ఎన్నో వందల వీడియోలు షేర్ చేస్తూ వచ్చింది, పోస్ట్ చేస్తూ వచ్చింది.
సో తన భర్త తనను ఎంతో సంతోషంగా చూస్తాడు అనేటువంటి ఇదితో ప్రతి మూమెంట్ కూడా క్యాప్చర్ చేసి ప్రతి ఫుటేజ్ ను కూడా తను అప్లోడ్ చేసేది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా వైష్ణవి చాలా కలివిడిగా ఉండేది, అందరితో కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉండేది. అలాంటి వైష్ణవి ఇప్పుడు చనిపోయింది, చంపబడింది. అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త చేతిలోనే గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవి ఇంత కిరాతకంగా చనిపోవడాన్ని నిజంగా ఈ గ్రామస్తులు ఎవరు కూడా జీర్ణించుకునేటువంటి పరిస్థితి. కొద్దిసేపటి కిందటే వైష్ణవి అంత్యక్రియలు పూర్తయి అంతిమయాత్రకు భారీ సంఖ్యలో, వందల సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ కూడా పెద్దలు మహిళలు అన్న తేడా లేకుండా అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో పోలీసుల అదుపులో ప్రస్తుతం హరిబాబు ఉన్నారు. హరిబాబుకు సంబంధించినటువంటి వారి తల్లిదండ్రులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ఇంటిలో వైష్ణవి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఎంతో సంతోషంగా తను ఒక ఇన్స్టా రీల్స్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారి యూట్యూబ్ ఛానల్ ని పెట్టి ఆ తర్వాత తన వీడియోస్ అంతా కూడా పోస్ట్ చేస్తూ ఉన్నటువంటి వైష్ణవి ఈ హరిబాబుని ప్రేమించి పెళ్లి చేసుకుని అతని చేతుల్లోనే దారుణంగా చనిపోవడం అనేది మాత్రం ఈ ఇల్లు ఒక సాక్ష్యంగా మారింది. నిజంగా ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వైష్ణవి ఇక్కడే భర్త చేతిలో హత్య గావించబడడం, గర్భవతిగా చనిపోవడం అనేది మాత్రం నిజంగా ఇల్లు ఒక సజీవ సాక్షిగా మారిందనే చెప్పాలి. నిజంగా ఎవరొచ్చినా కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎవరు కూడా ఆ తల్లిదండ్రులు అంటే అంతిమయాత్రలో చూస్తే అన్నదమ్ముళ్ళు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా రోధిస్తున్నారు. అందరూ కూడా కింద పడి వాళ్ళు వర్ణాతీతం చెప్పలేనటువంటి పరిస్థితి. సో కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్, సుమన్ టీవీ, జగిత్యాల, మాదాపూర్ నుంచి.